నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. మొత్తానికి ఇరాన్ యుద్ధం కారణంగా చమురు వ్యాపార విధానం మొత్తం కూడా మారిపోతోంది. వాస్తవానికి గల్ఫ్ దేశాలు మొత్తం కూడా హర్మూజ్ జలసంధి గురించి ఇప్పుడు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోందని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ ఇరాన్ యుద్ధం చమురు వ్యాపార విధానాన్ని పూర్తిగా మార్చేసింది. గల్ఫ్ దేశాలు హర్మూజ్ జలసంధి కోసం ఒక కొత్త ఆల్టర్నేట్ మార్గం చూసుకుంటున్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొత్త పైప్లైన్ కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి గల్ఫ్ దేశాలు. 6 నెలల క్రితం వరకు గల్ఫ్ దేశాలకు చమురు అమ్మడం చాలా ఈజీగా ఉండేది. అతి తక్కువ ధరకు చమురును వెలికి తీసి హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచానికి రవాణా చేసి అత్యధిక ధర చెల్లించే దేశాలకు అమ్మేవాళ్ళు. బట్ ఇరాన్ యుద్ధంతో పూర్తిగా సీన్ మారిపోయింది. సో ఇట్లాంటి నేపథ్యంలో భారత్ పరిస్థితి ఏమిటి, భారత్కు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? సో ఇప్పటికీ అమెరికా అటు ఇరాన్ మధ్య వార్ నడుస్తూనే ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో హర్మూజ్ హ్యాండ్ ఓవర్ చేసేది లేదు. యురేనియం నిల్వల్ని ఆపడానికైనా సిద్ధం, కానీ హర్మూజ్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేయమంటూ ఇప్పటికే ఇరాన్ తేల్చెప్పేసింది. సో ఇట్లాంటి నేపథ్యంలో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్తో సహా చాలా గల్ఫ్ దేశాలు ఇప్పుడు హర్మూజ్ జలసంధి పైన ఆధారపడడాన్ని మొత్తం కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సో కొత్త పైప్ లైన్ల కోసం చూస్తున్నాయి. సో వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది? హర్మూజ్కి ఆల్టర్నేట్ ఏంటి? మిగతా దేశాల వ్యూహాలు ఏంటి? భారత్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి?